హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో పాలకూర టొమాటో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. పాలకూర ఫ్రై ఎప్పుడు ఒకే రకంగా తిని బోర్ అనిపించిన వాళ్ళు ఈ స్టైల్లో ఫ్రై ట్రై చేయండి. టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది. ఇది రైస్లోకి కాకుండా పూరి, చపాతీ, రోటీ, పుల్కాల్లోకి కూడా చాలా బాగుంటుందండి. అండ్ చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక దీనిలో పావు టీ స్పూన్ శనగపప్పు, పావు టీ స్పూన్ మినపగుళ్ళు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వీటిని లైట్గా వేయించుకోవాలి. ఇలా వేగిన దానిలోనే 3 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని వీటిని జస్ట్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పొడ ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ కూడా వేసుకుని వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. దీనిలో 2 టమోటాలను పొడ ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి. టొమాటో ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాక ఇందులోని 8 వెల్లుల్లి రెమ్మలు, అర టీ స్పూన్ కారాన్ని కచ్చపచ్చగా దంచుకుని వేసుకోండి. దీనిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. దీనిలో మనం శుభ్రం చేసుకుని సన్నగా తరిగిన పాలకూరను కూడా యాడ్ చేసుకోండి. దీనిని లో ఫ్లేమ్లో బాగా మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రైలో నుంచి వాటర్ వస్తున్నాయి కదా, ఇవి మొత్తం ఇంకిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరికి అయిపోయాక దీనిలోనే రుచికి తగినంతగా ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఈ ఉప్పు, పసుపు బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. దీనిని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాగా కుక్ చేసుకున్నాక స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా పుల్లగా కమ్మగా పాలకూర టొమాటో ఫ్రై రెడీ. ఇది లంచ్కి అయినా డిన్నర్కి అయినా ఈజీగా 15 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.